చాలామంది పెళ్లి ఎందుకు చేసుకుంటారో చెప్తాను, జాగ్రత్తగా బాగా వినండి. అసలు ఈ కాలం జనరేషన్ పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో కూడా సరిగ్గా ఐడియా లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా ఏం చెప్తుంది? అబ్బాయిలకి 23 సంవత్సరాలు దాటాలి, అమ్మాయిలకి 21 సంవత్సరాలు దాటాలి పెళ్లి చేసుకోవాలి అంటే అని గట్టిగా చెప్తుంది. కానీ మన వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇంటి పక్కనోడు చేసుకున్నాడు, ఇంటి ముందోడు చేసుకున్నాడు, ఇంటి వెనకాలోడు చేసుకున్నాడు అని చెప్పేసి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఇంకా మగవాళ్ళు కొంతమంది ఇంకా తెలివిగా ఎట్లున్నారంటే, మగపిల్లలు కట్నం వస్తుంది కదా అని తెలిసి ఈజీగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంది ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో రోజు రోజుకి బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి, త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని ఒక 4 తులాలు 5 తులాలు ఇచ్చేసి ఎవరొకరికి పెళ్లి చేసేసి అంటగట్టేస్తున్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ గారికి ఒకటికి మ్యారేజ్ అయింది. 5 నెలలు 6 నెలలు అయింది వాడికి పెళ్ళి. వాడితో సరదాగా నేను ఏమన్నాను, మామ నీకు పెళ్ళి అయింది కదా, నీ లైఫ్ ఎట్లుందిరా మామ అని అడిగిన వాడిని. వాడేమంటున్నాడు, బాగానే ఉంది మామ పెళ్లి తర్వాత, కాకపోతే నాకు పెళ్లి వల్ల ఒక 2 లక్షలు అప్పు అయింది. ఆ 2 లక్షల అప్పు కనుక తీరిపోతే, ఆ 2 లక్షల అప్పు అనేది లేకపోతే ఇంకా నా జీవితం చాలా బాగుండేది మామ అన్నాడు. వాడేం పని చేస్తున్నాడంటే మామూలుగా ఏదో వాడికి తోచిన పని వాడు చేసుకున్నాడు. నెలకి 15 వేలు వస్తాయి. నెలకి 15 వేలు వచ్చేవాడు 2 లక్షల అప్పు అనేది తీరుస్తాడా? కుటుంబాన్ని లాగుతాడా? లేకపోతే వాడి జీవితంలో వాడు సంతోషంగా వాడి భార్య ఆడికైనా వెళ్ళగలుగుతారా? మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వయసు రావడం ఎంత ముఖ్యమో, మీ దగ్గర డబ్బులు ఉండటం కూడా అంతే ముఖ్యం. బాగా డబ్బుల్ని పోగు చేసుకొని మినిమం ఒక 5 లక్షలు మీ దగ్గర పెట్టుకొని ఎటువంటి అప్పు అనేది లేకుండా పెళ్లి చేసుకోండి. నిద్ర రావట్లేదు కదా అని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అసలే నిద్ర ఉండదు. కాబట్టి పెళ్లికి ముందే ప్రశాంతంగా నిద్రపోరి మీ జీవితం వల్ల సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే డబ్బుని సంపాదించి పెళ్లి చేసుకోండి, లేకపోతే డబ్బుని కూడబెట్టిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోండి. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటూ ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటి అంటే, పెళ్ళి అంటే 100 సార్లు ఆలోచించి చేసుకోవాల్సిన ఒక మంట అంట. ఎందుకంటే చేసిన తర్వాత ఆ మంటను ఆర్పాలి అంటే ఎన్ని ట్యాంకులు నీళ్ళు కొట్టినా సరే ఆరదు. కాబట్టి ఒక్కసారి బాగా ఆలోచించి నిదానంగా పెళ్ళితో నీ లైఫ్ సెటిల్ అయినా అవ్వాలి, లేకపోతే పెళ్ళితో నీ మైండ్లో తేడా అయినా రావాలి. ఇవి రెండూ జరగలేదంటే దేనికి పనికిరాదు. కాబట్టి ఆచి తూచి అడుగేయాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది పెళ్ళి.